ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. సో ఇవాళ వచ్చేసి మనము వన్ డే ట్రిప్ బెంగళూరు అన్ని టెంపుల్స్ అన్ని కవర్ చేద్దామని స్టార్ట్ అయ్యామన్నమాట. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం రాజరాజేశ్వరి టెంపుల్కి అయితే వచ్చేసాము. సో ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని మిగతాయన్ని అప్డేట్ చేస్తాము. సో ఈ ఫస్ట్ టెంపుల్ వచ్చేసి శ్రీచక్రం అనేది ఉందన్నమాట. సో ఈ టెంపుల్ అయిపోయిన తర్వాత ముందుకు వచ్చి ఇలా రైట్ సైడ్కి వెళ్తే ఇది మెయిన్ టెంపుల్ అనమాట. సో ఈ టెంపుల్ లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం అయితే చేసుకున్నాము. లోపల మ్యాక్సిమం ఫోన్స్ ఫోటోగ్రఫీ కానీ వీడియోగ్రఫీ కానీ నాట్ అలౌడ్. సో లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకొని నెక్స్ట్ టెంపుల్ లేకపోతే ఇంక చుట్టుపక్కల ఏమైనా టెంపుల్స్ కానీ ఏమైనా కానీ దర్శనం చేసుకుందాం. వచ్చేసి గుడి గాలిగోపురం అన్నమాట. సో ఇక్కడి నుంచి అయితే ఎంట్రన్స్ ఉంటుంది, కాకపోతే మమ్మల్ని వేరే సైడ్ నుంచి పంపించారు. గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంది. లోపల అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. సో ఈ గుడిని అయితే మీరు మస్ట్ వాచ్ చేయాల్సిందే. ఇదే అయిపోయిన తర్వాత నెక్స్ట్ గుడికి వెళ్ళిపోదాం. వచ్చేసి మనము షణ్ముఖ గుడికి వచ్చేసాం అనమాట. సో ఈ గుడి వచ్చేసి చాలా ఫేమస్. ఇక్కడ అరుముగం అని అంటారు, కొంతమంది షణ్ముఖ గుడి అంటారు. సో ఈ గుడి లోపలికి మనం వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వస్తాము. సో ఒకటి ఏంటంటే ఈ గుడిలో చాలా స్టెప్స్ ఉంటాయి. సో స్టెప్స్ ఉన్నాయి కాబట్టి సీనియర్ సిటిజన్స్ కానీ ఎవరన్నా కాళ్ళ నొప్పులు కానీ వాళ్ళు ఉన్న వాళ్ళు కొంచెం చూసుకొని గుడిని అయితే దర్శించండి. ఇది వచ్చేసి గణపతి గుడి, లోపల పూజ అయితే జరుగుతుంది, అందుకని మూసేసింది. సో మనము స్ఫటికలింగాన్ని అయితే దర్శనం చేసుకున్నాం ఇక్కడ. సో అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో ఇంత పెద్ద స్ఫటికలింగం నా లైఫ్లో నేనైతే ఎప్పుడూ చూడలేదు. మొత్తము పానుగొట్టంతో సహా మొత్తం స్ఫటికలింగం అనమాట శివుడిది. చాలా అంటే చాలా బాగుంది. గుడి ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనము షణ్ముఖ స్వామి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో ఈ స్టెప్స్ అన్నీ ఇలా క్లైమ్ చేస్తే పైన ఉంటుంది. చూసారు అంత పెద్ద శివలింగము, మళ్ళీ డమరుకం ఉందో. సో అది మెయిన్ షణ్ముఖ స్వామి అనమాట. సో మనం పైకి వెళ్ళి దర్శనం అయితే చేసేసుకుందాం. మంచి స్లోగన్ అయితే ఇక్కడ పెట్టారు. మనం ఇప్పుడు చూస్తుంది అయితే టెంపుల్ అనమాట, మెయిన్ టెంపుల్. సో ఇది ధ్వజస్తంభం. సో లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసేస్తున్నాం. చూడండి ఈ లొకేషన్ ఎంత బాగుందో, ఎంత పీస్ఫుల్గా ఉందో. కార్లో వచ్చే రూట్ పెట్టాడు రన్నింగ్ లేదు కార్లో. అదే ఉన్నాయి, అటు తిరిగి ఉన్నాయి కాబట్టి బ్లాక్ అనిపిస్తుంది. దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. లోపలికి వెళ్తే దర్శనం అనేది 10:30 తర్వాత నుంచి అయితే చేసుకోవచ్చు అని చెప్పారు. సో మనకైతే టైం లేదనమాట. బయట నుంచి దేవుడికి దండం పెట్టుకున్నాము. అండ్ మనం కొండ పక్కన కూడా కొన్ని పికాక్స్ని అయితే చూసామన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. అది వచ్చేసి గిరినగర్లో ఉందన్నమాట. సో చాలా బాగుందని చాలామంది చెప్పారు. సో ఇప్పుడు ఆ గుడికి అయితే వెళ్ళిపోదాం. సో మనం నెక్స్ట్ అయితే సువర్ణగిరి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడికి అయితే వచ్చేసాము. సో గుడి లోపలికి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాం. చూడండి గుడి ఎంత ప్రశాంతంగా ఎంత బాగుంది. సో వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేశారు టెంపుల్కి.
మనకి గుడిలో ఎంట్రన్స్ అవ్వగానే రైట్ సైడ్ మనకి నవగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. నవగ్రహాలు దర్శనం చేసుకోవచ్చు వాళ్ళు చేసుకోవచ్చు. అసలు గుడి చూడండి ఎంత అందంగా ఉందో. జై వాసవి, జై వాసవి, జై వాసవి. వినాయకుడు ఇదన్నమాట గుడి. గుడి మొత్తం లైట్స్ ఆన్ చేసిన తర్వాత ఇలా ఉందన్నమాట. నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి శ్రీ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ అనమాట. సో చూడండి హనుమంతుల వారు ఎంత పెద్ద విగ్రహం అయితే ఉందో గోడకి. జై శ్రీరామ్, శ్రీరామ్. ఇది టెంపుల్ అనమాట. సో టెంపుల్ ఎంట్రన్స్ వచ్చేసి ఇది. మనకి ఇక్కడ ఏమైనా కొబ్బరికాయలు కానీ లేకపోతే ఆకులు కానీ లేకపోతే ఏమైనా గుడికి సంబంధించిన సామాగ్రి కొనుక్కోవాలంటే ఇక్కడ కొనుక్కోవాలి. నెక్స్ట్ ఇక్కడ ప్రసాదాలు ఒకసారి కనుక్కుందాం. ఇక్కడ ఏంటంటే కొబ్బరికాయలు కడుతున్నారు అందరూ గుడికి. సో అదేంటనేది మనము కనుక్కొని నెక్స్ట్ అనేది చెప్తాం. అయితే కనుక్కున్నాం అన్నమాట. ఇక్కడ మనం ఏమైనా కోరుకొని కోరిక కనుక తీరితే ఇక్కడ వచ్చి మనం కొబ్బరికాయ అనేది కట్టాలన్నమాట. సో గుడి మాట్లాడేది. సో మనమైతే లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చేస్తాం. ఈ టెంపుల్ ఎంట్రన్స్. నవగ్రహాలు, నెక్స్ట్ వచ్చేసి శ్రీ శృంగేరి శారదాంబ దేవి టెంపుల్ అనమాట. ఈ గుడి పక్కనే 2-3 గుళ్ళు కూడా ఉన్నాయి. సో మనం మొదటగా ఈ గుడి అయితే దర్శనం చేస్తున్నాం అమ్మవారి శారదాంబ వారిది. సో ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే ప్రొహిబిటెడ్ అని చెప్పారు. సో ఇక్కడ చూడి చూడు ఆడ మమ్మీ ఓం నమో నారాయణ. కానీ ఆంజనేయ స్వామి గుడి ఉంది, శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి గుడి. సో ఇది వచ్చేసి టెంపుల్ అనమాట. సో మనము ఆంజనేయ స్వామి గుడి పక్కనే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అనమాట. సో ఇది వచ్చేసి స్వామివారి గుడి. అక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని మనము ఇప్పుడైతే నెక్స్ట్ గుడికి అయితే వెళ్తాము. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గుడి పక్కనే మనకి ఇంకో గుడి ఉందన్నమాట. సో ఇది వచ్చేసి గణపతి గుడి.
వచ్చేసి మనము గవి గంగాధర స్వామి గుడి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. సో దీన్ని కేవ్ టెంపుల్ అని కూడా అంటుంటారు. సో మనము గుడి లోపల స్వామివారిని దర్శించుకొని కుదిరితే లోపల వీడియో తీయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇదన్నమాట గుడి ఎంట్రన్స్. సో ఇక్కడ పెద్ద త్రిశూలం ఉంది. అది మెయిన్ టెంపుల్ అన్నమాట. లోపల స్వామివారు ఉంటారు. సో మనం లోపలికి దర్శనం చేసుకున్నాం. సో మనము స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణకి ఏంటంటే ఇట్లా మనం ఒంగోని వెళ్ళాలన్నమాట. ఏంటంటే ఇది మొత్తం కొండ కదా, గుహలా ఉంటుంది. సో ఇట్లా మనము కొంచెం బెండ్ అయ్యి అలా అన్నమాట. ఇట్లా ఉంటుంది టెంపుల్. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కాళీమాత గుడి అనమాట. శ్రీ బందే కాళీమాత టెంపుల్ అని ఉందన్నమాట ఇక్కడ దగ్గరలోనే. సో ఈ గుడిని చూడడానికి అయితే వచ్చేసాము. గుడి వచ్చేసి గుడి ఎంట్రన్స్ అనమాట. సో టెంపుల్ అయితే మనం అమ్మవారిని దర్శనం చేసేసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది కాళీమాత టెంపుల్. మనకేంటంటే లోపల అమ్మవారికి వెన్నతో అలంకారం చేస్తున్నారు అన్నమాట. అమ్మవారి శరీరం మొత్తము వెన్న అనేది పూస్తున్నారు. సో లోపల ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయలేదు. సో మీరు కనుక కాళీ అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్ అని అయితే నేను చెప్తాను. సో మీరు ఒకసారి విజిట్ చేస్తే మీ మనసు కూడా మారిపోతుంది. అంత బాగుంది ఈ టెంపుల్. సో మీరు ఈ గూగుల్ మ్యాప్ లింక్స్ కానీ అన్నీ కానీ నేను డిస్క్రిప్షన్లో అయితే పేస్ట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనము ద మోస్ట్ ఫేమస్ 108 ఫీట్ మోనోలిత్, అది ఈజీపురాలో ఉన్న శ్రీ విష్ణు మహాస్వామి దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇది వచ్చేసి ఇప్పుడు సమ్ రెనోవేషన్లో ఉంది, బట్ మనమైతే చూడొచ్చు స్వామి అక్కడ. ఇక్కడ స్వామి ఉన్నారు. మనము రాముడి వారికి అయితే దర్శనం చేసుకొని తర్వాత విష్ణుమూర్తిని అయితే మనము చూద్దాము. శివుడు ఉన్నారు. వచ్చేసి వినాయకుడు ఉంటారు. ఇక్కడైతే పాద దర్శనానికి 100 రూపీస్ అంట, నార్మల్ దర్శనానికి అయితే ఫ్రీ అంట. సో ఇది నార్మల్ దర్శనం అంట. ఇది వచ్చేసి స్వామివారి విగ్రహం అనమాట. 108 ఫీట్ వచ్చేసి శ్రీ భూవర్ష స్వామి అంట. చూస్తే మనకి స్వామివారి పాదాల కింద ఇక్కడేమో ఏనుగులు మోస్తున్నట్టు ఉందన్నమాట. అండ్ ఇంకొంచెం కింద కనుక మనం చూస్తే ఇవి తాబేళ్ళ కాళ్ళలాగా ఉన్నాయన్నమాట. సో తాబేళ్ళు ఇది మొత్తం స్వామివారిని మోస్తున్నట్టు కింద అయితే చెక్కారనమాట. చాలా బాగా అయితే చెక్కారు ఇదనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి మనము రాముల వారి గుడికి వెళ్ళాలి.
రాముల వారి గుడి అన్నమాట. వచ్చేసి శ్రీరామ్ నారాయణ మహావిష్ణు మహావిష్ణు సో ఇది వచ్చేసి స్వామివారి పాదాలు అన్నమాట. స్వామివారు మనం చూసినట్టయితే ముందు పక్క నుంచి ఆ ఏనుగుల స్తంభాన్ని మోస్తున్నాయి. ఆ ఏనుగుల పైన వచ్చేసి స్వామివారు అన్నమాట. ఇలా సో మనకి చాలా బాగా అయితే చెక్కారనమాట. మోనోలిత్ స్టోన్ అంటే సింగిల్ స్టోన్తో ఉన్న ఒకే ఒక్క స్వరూపాన్ని మోనోలిత్ అంటారు. సో ఈ పర్టికులర్ స్టోన్ని తిరువణామలలో చెక్కి అక్కడి నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠించారనమాట. అదనమాట ఈ విష్ణు స్వరూపం 108 feet స్టోన్.